తెలుగుదేశం పార్టీలో దళిత నేతల పరిస్థితి దయనీయంగా మారింది. ఎమ్మెల్యే సీట్ అడిగితే అవమానాలు ఎదురవుతున్నాయి. ఎంత పెద్ద సీనియర్ లీడర్ అయినా చంద్రబాబు కాళ్ళు పట్టుకోవాల్సిందే అంటున్నారు. కమ్మ నేతల కనుసన్నల్లో మెలిగితేనే సీట్ ఇస్తామంటున్నారు. చంద్రబాబు, లోకేష్లు అసలు సీనియర్ నేతలకు కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారని టీడీపీలోని దళిత నేతలంతా మండిపడుతున్నారు. అసలు టీడీపీలో ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. తెలుగుదేశం పార్టీలో సీనియర్ దళిత నేతలు పార్టీ అధినేత చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలకు సీట్లు అడిగితే సీట్ ఇవ్వకపోగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానాలకు గురిచేస్తున్నారని మదనపడుతున్నారు. మాజీ దళిత మంత్రులతో కాళ్లు మొక్కించుకుని చంద్రబాబు దళితులను హీనాతిహీనంగా చూస్తున్నారని టీడీపీలోని దళిత నేతలంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ ఎన్నికల్లో తన సీటు కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకుని వేడుకోవాల్సి వచ్చింది. చంద్రబాబుతో మాట్లాడటానికి ఎన్నిసార్లు అపాయింట్మెంట్ కోరినా జవహర్కి దక్కలేదు. చివరికి ఇటీవల విజయవాడ వచ్చిన చంద్రబాబుకి ఎయిర్పోర్ట్లో ఎదురు వెళ్లి కాళ్లకి మొక్కారు జవహర్ పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు సీటు ఆశిస్తున్నారు. గతంలో అక్కడి నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. జవహర్కి కొవ్వూరు సీటు రాకుండా అక్కడి కమ్మ నేతలు అడ్డుకుంటున్నారు. కమ్మ నాయకులకు అణిగిమణిగి ఉన్నవారికే ఇక్కడ సీటు ఇప్పిస్తామని టీడీపీ నేతలు ఓపెన్ గానే చెబుతున్నారు. మాజీ మంత్రి అయినా సరే దళితుణ్ణి కాబట్టి కాళ్లు పట్టుకుని అడిగినా కూడా సీటు ఇవ్వకుండా అవమానిస్తున్నారని జవహర్ తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఓవైపు జవహర్ కాళ్లు పట్టుకుని మొక్కిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన మరో దళిత మంత్రి రావిల కిషోర్ బాబు కూడా ఇటీవల ఇదే అంశాన్ని బయటపెట్టారు. చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం నాయకులు దళితుల మీద పెత్తనం చేస్తారని, చంద్రబాబు కేవలం తన సామాజిక వర్గ నేతలకే మద్దతిస్తారని మండిపడ్డారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన పీతల సుజాత పరిస్థితి కూడా అంతే. పీతల సుజాత చింతలపూడి సీటు ఆశిస్తున్నారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈమెకు ఇప్పుడు చింతలపూడి సీటు రాకుండా మళ్లీ కమ్మ నేతలే అడ్డుపడుతున్నారని ఆమె వర్గీయులు రగిలిపోతున్నారు. దళితులకు ఎందుకు రాజకీయాలని ఓపెన్ గానే చెప్పిన చింతమనేని ప్రభాకర్ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి తన చెప్పు చేతల్లో ఉండేవాళ్లే కావాలని పట్టుబడుతున్నారు. పీతల సుజాత తన మాట విననందుకే టికెట్ రాకుండా చింతమనేని అడ్డుకున్నాడు. అలానే ఈ జిల్లాలోని మరో కమ్మ నేత మాగంటి బాబు కూడా ఈ నియోజకవర్గంలో దళిత అభ్యర్థి ఎవరైనా తాము చెప్పిన చోట సంతకాలు పెట్టేవాళ్లై ఉండాలని ఓపెన్ గానే కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు కమ్మ నేతలు చింతలపూడిలో దళిత అభ్యర్థి తమ చెప్పు చేతల్లో ఉండే వ్యక్తే కావాలని పట్టుబడుతున్నారు. ఇందుకోసం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి విజయ్ కుమార్ సోదరుడు అనిల్ ని తెరపైకి తీసుకొచ్చారు. అనిల్ కుమార్ అయితే కమ్మ సామాజిక వర్గం చెప్పు చేతల్లో ఉంటారని ఆయన పేరును చంద్రబాబుకి సూచిస్తున్నారు. అసలు చింతలపూడితో ఎలాంటి సంబంధం లేని చింతమనేని ప్రభాకర్ ఇక్కడి దళిత అభ్యర్థిపై పెత్తనం సాగించాలని చూడటం ఏంటని టీడీపీ దళిత నేతలు రగిలిపోతున్నారు. మాజీ మంత్రి పీతల సుజాతకి టికెట్ విషయంలో చంద్రబాబు, లోకేష్లు స్పష్టత ఇవ్వడం లేదు. డబ్బున్న వాళ్లు, కమ్మ సామాజిక వర్గం చెప్పు చేతల్లో ఉన్న వాళ్లైతేనే చంద్రబాబు, లోకేష్లు సీట్లు ఇస్తామంటున్నారని దళిత నేతలు ఆగ్రహిస్తున్నారు. గోపాలపురంలో కూడా అభ్యర్థి విషయంలో టీడీపీ రెండుగా చీలిపోయింది. గోపాలపురంలో టీడీపీ ఇన్ఛార్జిగా మద్దిపాటి వెంకటరాజుని గతంలో చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ ఆఫీసులో ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా గతంలో పనిచేసిన మద్దిపాటి వెంకటరాజు చంద్రబాబు, లోకేష్ల దగ్గర పైరవీ చేసి ఇన్ఛార్జ్ పదవి తెచ్చుకున్నారు. తానైతే కమ్మ నేతల చెప్పు చేతల్లో ఉంటానని సీటు తనకే ఇవ్వాలని అడుగుతున్నారట. అయితే ఈ నియోజకవర్గంలో మద్దిపాటి వెంకటరాజు ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుండి టీడీపీ నాయకులంతా తిరుగుబాటు ప్రకటించారు. ఇటీవలే పెద్ద ఎత్తున మంగళగిరికి ర్యాలీ చేసి వెంకటరాజుకి సీటు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఇక్కడున్న ముప్పిడి వెంకటేశ్వరరావు సీటు తనకే ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు మరో కమ్మ నేత మాజీ జెడ్పీ చైర్మన్ బాపిరాజు గోపాలపురం సీటు తాను చెప్పిన వారికి ఇవ్వాలని, వెంకటరాజుకి ఇవ్వడానికి వీల్లేదని పట్టుబడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 3 ఎస్సీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఫుల్ జోష్ మీదుంది. కానీ టీడీపీ దళిత నేతలు మాత్రం కాళ్లు పట్టుకుంటున్నా కనికరించకుండా అవమానిస్తున్నారని దళిత నేతలు రగిలిపోతున్నారు.